ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్కారం. ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. అప్పుల ఊబిలో చాలామంది కొట్టుమిట్టాడుతూ ఉంటారు. దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలో అర్థం కాక సతమతమైపోతూ ఉంటారు. మరి అప్పులు తీరిపోవడానికి ఏం చేయాలి? అంతేకాదు ఏ రోజున ఎవరికి అప్పులు తిరిగి చెల్లించడం మంచిది, ఇది చాలామందికి తెలియని విషయం. సో ఇలాంటి సందేహాలు నివృత్తిపరచడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు, వాస్తు పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, అప్పు అనగానే ఇది ఎలా తీరుతుంది ఏంటి? కొందరు తరతరాలు అప్పు తీరడానికి బానిసలుగా పనిచేసిన వాళ్ళని చూస్తూ ఉంటాము. అప్పు తీరక మా జన్మ ఇంతే అనే తండ్రి తర్వాత కొడుకు, ఇలా వంశపారంపర్యంగా వచ్చేటివి కొన్ని ఉంటాయి. కొందరేమో వాళ్ళ దాని కర్మానుసారంగా అప్పులు చేసుకుంటూ ఉంటారు. ఏదైతేనే మొత్తం మీద అప్పులు తీరకుండా మధ్యలోనే ఆత్మహత్యలు చేసిన వాళ్ళు లేకపోలేదు. సో ఇలాంటి వాళ్ళు ఈ ఊబి నుంచి బయటపడాలంటే అసలు ఏం చేయాలి? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, మహాలక్ష్మీ దేవతాయే నమః. మనకు కొన్ని రకాలైనటువంటి పనులు, అంటే మనం అప్పు తీరుస్తాం, కానీ తీర్చేటువంటి విధానంలో కొంత మార్పు చేస్తే ఖచ్చితంగా అప్పు తీరుతుంది. ఎలాంటి మొండప్పైనా, ఎంత మొండప్పైనా తీరుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్దాం. ఎవరికన్నా మీరు అప్పు తీర్చాలంటే ఆన్లైన్ పేమెంట్ చేయకుండా క్యాష్ ఇచ్చే ప్రయత్నం చేయండి. పాయింట్ నెంబర్ 1, క్యాష్ రూపకంగా ఇవ్వండి. అదేంటి గురుగారు, ఆన్లైన్ పేమెంట్ చేస్తే వాళ్ళకి మనకి రుజువు ఉంటుందని అంటారు కదా. క్యాష్ పేమెంట్ డబ్బిస్తే నువ్వు ఎప్పుడు ఇచ్చావు అన్న వాళ్ళు లేకపోలేదు కదా. పేమెంట్ చేస్తే కూడా సంతకం పెట్టించుకోవచ్చు. అది ఇచ్చేటప్పుడు ఫోటో తీసుకోండి. కాకపోతే ఓకే, అయితే ఇచ్చేటప్పుడు ఇచ్చే ముందు రోజు ఏం చేయండి, మీరు ఇవ్వడం మంగళవారం నాడే ఇవ్వండి. మంగళవారం నాడు ఏం చేసినా మారు కోరుకుంటుంది అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వడ్డీ కట్టడం కంటే కూడా అసలు తీర్చేటప్పుడు ఎవరైనా సరే కొంత అసలు తీర్చాలనుకున్నప్పుడు మంగళవారం నాడే తీర్చండి. మంగళవారం నాడు తీరుస్తూ మీరు ముందు రోజు ఆ డబ్బుల్ని కళ్ళ ఉప్పులో కొంచెం పచ్చకర్పూరం కూడా పెట్టి రాత్రంతా పెట్టండి. మొండిగా ఉండే అప్పులు కూడా తీరుతాయి. కళ్ళ ఉప్పులో పచ్చకర్పూరం వేసి ఈ డబ్బులు లిటరల్గా ఎట్లా అంటే ఉప్పు ఇలా ఉంటే ఉప్పు లోపలికి ఇలా కూర్చోండి డబ్బుని అలా పెట్టి. మీకు తెలియదండి, చాలామంది వడ్డీకి డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉప్పులో పెట్టిస్తారు. బాగా ప్రాక్టీస్ ఉన్నటువంటి వాళ్ళు అప్పు ఇవ్వాలి మనం అంటే వాడు జీవితాంతం వడ్డీ కడతాడు, అసలు కట్టలేడు. లిటరల్గా ఇది మీరు ఎవరన్నా కొంచెం ఒక 30-40 సంవత్సరాల క్రితం అప్పు ఇచ్చేటువంటి వాళ్ళ గురించి అడగని చెప్తారు, ఇదే చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి వడ్డీ రూపంలో రావాలి తప్ప అసలు రాకూడదు అని. కాబట్టి ఇప్పుడు తీర్చేటప్పుడు కూడా మనం అదే చేయాలి. వడ్డీ తీర్చేటప్పుడు అసలు కూడా ఇస్తున్నాం కాబట్టి అసలు వెళ్ళేటప్పుడు ఏం చేయాలి, ఉప్పు, శ్రీ మహాలక్ష్మి ఉప్పుతో పాటు ఏం చేస్తాం, పచ్చకర్పూరం, చాలా కంఫర్ట్ జోన్లో ప్రశాంతంగా ఉండేటువంటిది. అలా అది కూడా మంగళవారం నాడు ఇవ్వడం వల్ల అసలు మళ్ళీ తొందరగా అసలు అనేటువంటిది తీరుతుంది. కానీ ఈ రోజులో సాధ్యమవుతుందా గురుగారు? ఆన్లైన్ పేమెంట్స్ అయిపోయాయి. చాలా మంది మా ఫ్రెండ్ చెప్పాను 25 లక్షలు అప్పు ఉన్నది, వాడికి ఇప్పుడు 15 లక్షలకో 10 లక్షలకో లిమిట్ కొంత ఉంటుంది కదా. ఏం లేదు, కరెక్ట్గా నేను చెప్పినట్టు మంగళవారం నాడు రాహుకాలం అయిపోయిన తర్వాతకి ఇవ్వు అని చెప్పాను. మంగళవారం నాడు రాహుకాలం అయిన తర్వాతకి ఇస్తున్నాడు. ఇప్పటికి సగం అప్పు పైనే తీరింది. ఒకటి. రెండవది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో అప్పు తీసుకోవడం మంగళవారం కానీ శుక్రవారం కానీ తీసుకోకూడదు. ఇవ్వడం అయితే ఇవ్వచ్చు కానీ తీసుకోకూడదు. ఒకటి. రెండవది ఏంటంటే అసుర సంధ్యా సమయంలో మీరు అప్పు తీర్చండి, అప్పు తీసుకోకండి. సాయంత్రం సమయంలో చాలామంది ఏమనుకుంటారు, డబ్బు ఇవ్వద్దు, మీరు ఏం చేస్తున్నారు, అప్పు తీర్చడం వల్ల మీకు రూపాయి మిగులుతుంది, అంటే మీరు సంపాదిస్తున్నారు, వడ్డీ తగ్గుతుంది, సో అప్పు తీర్చొచ్చు, ఎటువంటి సందేహం లేదు. ఇదే కాదండి, జీతాలు ఇచ్చేటువంటి వాళ్ళకు కూడా నేను ఏం చెప్తా, మంగళవారం శుక్రవారం ఇమ్మంట. మంగళవారం కానీ శుక్రవారం కానీ ఒకటి ఇంట్లో అన్నం, బట్ట, పిల్లల చదువు, వీటన్నిటికి సంబంధించి మీరు డబ్బులు ఇస్తున్నారు. వాడు కష్టపడడానికే. చాలా మంది ఏమంటారు, అమ్మో మంగళవారం ఇవ్వం, శుక్రవారం ఇవ్వం, ఆ రోజే ఇవ్వండి. ఖచ్చితంగా మీ ఆఫీసు ఇంకా 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 అట్లా జీతాలు ఇస్తూనే ఉంటుంది. ఆ రోజు సాయంత్రం వేళ కానివ్వండి, ఆ రోజు కానివ్వండి, శుక్రవారాలు ఇవ్వడం వల్ల ఖచ్చితంగా మళ్ళీ ఎందుకు, మంగళవారం మారు కోరుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వండి. ఇంకొకటి విషయం ఏంటంటే అప్పు తీర్చేటప్పుడు, అసలు తీర్చేటప్పుడు మీరు 10,000 ఇవ్వాలంటే 9,999 రూపాయలే ఇవ్వండి, ₹1 తగ్గించండి. మీ ఇచ్చేటువంటి డబ్బు మొత్తం అంతా కౌంట్ చేస్తే ఆఖరికి 9 రావాలి. 9 + 9 + 9 + 9 కౌంట్ చేస్తే ఎంత అవుతుంది, మళ్ళీ 9 అవుతుంది. సో ఎప్పుడైతే 9తో మీరు ఏది కొన్నా, ఏది అమ్మినా, ఏది అప్పు తీర్చినా మళ్ళీ చేస్తారు. అది 9 కూడా అలాగే.
మీరు ఉదాహరణకు బంగారం కొనడానికి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఒకవేళ మీకు 9,800 అని అన్నా ఇంకొక రూపాయి ఇవ్వండి, మీకు బిల్ ఇవ్వకున్నా పర్వాలేదు, ఎక్స్ట్రా ఇంకో రూపాయి ఇవ్వండి, మళ్ళీ బంగారం కొంటారు మీరు. అందుకేనా లాస్ట్ లో 999 అని పెడుతూ ఈ 999 కాదండి, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇది చాలా మంది ఒప్పుకున్నారు, పాటించి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను పెట్టిన దానికి వెటకారంగా నన్ను బూతులు తిట్టి ఫేస్బుక్లో తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ వీడియో మళ్ళీ వాళ్ళు చూస్తూ ఉండొచ్చు కూడా. ఖచ్చితంగా లిటరల్గా నన్ను వచ్చాడు ఇక సోది చెప్తున్నాడు అని అనుకుంటారు. కానీ పాటించి గురుగారు మీరు చెప్పింది నిజమండి, నేను చేసిన తర్వాత నాకు సక్సెస్ అయినా అని చెప్పి నాకు వాట్సాప్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఏదైనా ప్రాక్టీస్ ఒకసారి ఇప్పుడు ఎట్లాగో మీరు అప్పు తీర్చాలి కదా, ఉదాహరణకు అసలు ఇవ్వాలనుకుంటున్నారు, ఇవ్వాలి కదా, అదేదో మంగళవారం ఇవ్వండి, అది కూడా ఇలా 9తో క్లోజ్ అయితే ఇవ్వండి, ఒకసారి ట్రై చేయండి, పోయింది ఏముంది, జరిగితే మంచిగా. అంతే. ఒక ఉదాహరణ, వెంట్రుకతో కొండను వేసాము, పోతే వెంట్రుక, వస్తే కొండ. నేను ఇది చెప్తా, ఇటు తిరిగి మనకు కావాల్సింది ఏంటి, అవతల వాళ్ళు హ్యాపీగా ఉండాలి, నలుగురు బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఆ విధంగా ఉంటే సరిపోతుంది కదా. సో ఇవి చాలా రకాల గ్రంథాల్లో, చాలా రకాల పుస్తకాల్లో కొంతమంది బాగా ఇట్లా చెప్పి ఎక్స్పీరియన్స్ చేసిన ఆస్ట్రాలజర్లు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు చాలా రకాలైనటువంటి వెరిఫికేషన్స్ అయిన తర్వాతకే చెప్తున్నాను నేను. సో ఖచ్చితంగా ఇలా చేయండి, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. చాలా చక్కగా తెలియపరిచారు గురుగారు. శుక్రవారం, మంగళవారం ఈ 2 రోజుల్లో కనుక మీరు అప్పు తీర్చడానికి ప్రయత్నిస్తే వడ్డీతో సహా అసలు కడితే ఖచ్చితంగా అప్పులు బాధలు తీరడంతో పాటు మీరు బయటపడతారు. మీ ఫ్యామిలీకి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదని గురువుగారు చెప్పారు కదా. మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ రూపంలో రాయండి. నెక్స్ట్ టైం ఆ సందేహాలు నివృత్తి పరిచే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు గురువుగారు. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.